విచారణ అనంతరం కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం చేశారు. నందినగర్ నుంచి ఎర్రవల్లికి వెళ్లబోతున్నారు కేసీఆర్. సిట్ విచారణ ముగియడంతో తిరిగి ఎర్రవల్లికి పయనమయ్యారు. మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు మీడియాతో మాట్లాడనున్నారు. అయితే అంతకు ముందు సిట్ విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ ఇలా బయటకొచ్చి అక్కడికొచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ప్రశ్నించింది సిట్. విచారణ అనంతరం ఇంటి నుంచి బయటకొచ్చి అభివాదం చేశారు కేసీఆర్. మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు సిట్ విచారణపై స్పందించనున్నారు. అయితే సిట్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది, మరి ముఖ్యంగా సిట్ ముందు నోటీసుల్లో పేర్కొన్నట్టు ఏదైతే మెటీరియల్ తీసుకొచ్చి విచారించాలి కాబట్టి అది ఇబ్బంది అవుతుంది అంటూ సిట్ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి ఎలాంటి ఆధారాలను సిట్ కేసీఆర్ ముందుంచి ప్రశ్నలు అడిగింది, ఈ విషయం పైన కేటీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నందినగర్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా వివరిస్తారు. రంజిత్, 5 గంటల పాటు సిట్ విచారణ ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి రావడం జరిగింది. కార్యకర్తలు భారీగా రావడంతో బయటికి వచ్చి కేసీఆర్ అభివాదం చేసి తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశమయ్యాడు. ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కి వెళ్లి హరీష్ రావు, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. బయటకు వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ నాయకులు పంపించి వేస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ ఒక్కసారిగా బయటకు వచ్చి అభివాదం చేయడంతో కూడా కార్యకర్తలంతా కూడా కొంత శాంతించారు. అంతకు ముందు కార్యకర్తలు ఒక్కసారిగా కేసీఆర్ ని చూపించాలంటూ కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లను తోసుకుంటూ వారంతా లోపలికి వెళ్లారు. పోలీసులు ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయగా భారీగా వచ్చినటువంటి కార్యకర్తలను కంట్రోల్ కాకపోవడంతో కూడా పోలీసులు ఇంటివైపు అనుమతించారు. దాదాపు 5 గంటల పాటు సిట్ విచారణ ముగిసిన తర్వాత కార్యకర్తలు ఇంటివైపు దూసుకురావడం, భారీగా కార్యకర్తలు రావడంతో కూడా కార్యకర్తలు వచ్చిన వెంటనే కేసీఆర్ బయటకు వచ్చి అభివాదం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మంత్రులు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కి వెళ్లి ఈ రోజు జరిగినటువంటి సిట్ విచారణకు సంబంధించి స్పందించనున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుండి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి వెళ్లిపోనున్నారు. రైట్ రంజిత్, సో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది బీఆర్ఎస్ భవన్ లో ఉండబోతున్న నేపథ్యంలో మరి మరొకసారి కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్ భవన్ కి వెళ్ళబోతున్నారా? అంటే భారీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా భవన్ వైపు రావాలనేది ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కాబట్టి భవన్ వైపే రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఇక్కడ నుండి కూడా తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్తున్నారు కాబట్టి నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికి ఎవరు రావద్దనేది కూడా నాయకులు కార్యకర్తలకు చెప్తున్నారు. సో ఇక్కడ నుండి కార్యకర్తలు, కొంతమంది కార్యకర్తలు ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ వైపు వెళ్తున్నారు. నాయకులంతా కూడా లోపలే ఉన్నారు. ఒక్కొక్కరిగా బయటకు వస్తూ బీఆర్ఎస్ భవన్ వైపు వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడ ప్రెస్ మీట్ కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి కార్యకర్తలు ఎవరైనా అటువైపు వెళ్ళాలి తప్ప నందినగర్ నివాసానికి రావద్దనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇక్కడ నుండి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా తిరిగి వెళ్లిపోయిన తర్వాత కేసీఆర్ తిరిగి ఇక్కడ నుండి ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లిపోనున్నారు. భారీగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా నాయకులు సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుండి బీఆర్ఎస్ భవన్ కి వెళ్లిపోవాలి. అక్కడ మరి కాసేపట్లోనే ఈ మొత్తం సిట్ విచారణకు సంబంధించి నేతలు స్పందిస్తారు కాబట్టి అక్కడే అందుబాటులో ఉండాలనేది కూడా కార్యకర్తలకు చెప్తున్నారు. అయినప్పటికీ ఇంకా కార్యకర్తలు ఇంటి వైపే ఉన్నారు. రెండోసారి కేసీఆర్ వస్తాడన్నటువంటి దాంతో చాలా మంది కార్యకర్తలు ఇంటి బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు లోపల ఈ మొత్తం సిట్ విచారణ జరిగిన తర్వాత ఎమ్మెల్యేలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి నేతలతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ రోజు జరిగిన సిట్ విచారణకు సంబంధించి వారితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరో 10 నిమిషాల్లో ఇక్కడ నుండి వెళ్లిన తర్వాత భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. కార్యకర్తలందరినీ కూడా భవన్ వైపే నాయకులు అటువైపు వెళ్లాలనేది కూడా కార్యకర్తలకు సూచిస్తున్నారు. రైట్ రంజిత్, సో అది నందినగర్ దగ్గరే ముందుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ భారీగా కార్యకర్తలు అక్కడికి తరలి రావడం, ఆ ప్రెస్ మీట్ ఏర్పాటుకి అక్కడ అనువుగా లేకపోవడంతో ఆ ప్రెస్ మీట్ స్థలాన్ని ఇటు బీఆర్ఎస్ భవన్ కి మార్చారు. సో కార్యకర్తలందరికీ అక్కడ ఇన్ఫార్మ్ చేశారు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ భవన్ లోనే ప్రెస్ మీట్ ఉండబోతోందని. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు.
కేటీఆర్ హరీష్ రావు మాత్రమే ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అక్కడికి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలకి అక్కడ ఇన్ఫార్మ్ చేశారు. బీఆర్ఎస్ భవన్ కి తిరిగి వెళ్ళాలి. అక్కడే కేటీఆర్ హరీష్ రావు ఈ సిట్ విచారణకి సంబంధించి మాట్లాడనున్నారు, రియాక్ట్ అవ్వనున్నారు అన్నట్లు తెలుస్తోంది. సో మరి కాసేపట్లో ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ లో ఉండబోతోంది. సో ఇప్పటి వరకు 9 గంటలకి ప్రెస్ మీట్ ఉండబోతోంది అనుకున్నాం, కానీ మరి కొంత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.